చాలా ఆనందంగా ఉంది. అబ్బా, అనసూయ లాంటి కళ్ళు, రేష్మి లాంటి కాళ్ళు, రోజా గారు వాట్ ఏ అమేజింగ్ పర్సనాలిటీ. నీలో నాకు నచ్చిన విషయం ఏంటో తెలుసా? ఏంటండి? ఎవరని చెప్పినా నమ్మేస్తావు. పంకజం పంకజం అబ్బా ఏంటండి? నువ్వు తొందరరా. ఏంటి చెప్పండి. అక్కడ కూర్చో, అలాగే ఉండు. లేకపోతే పక్కింటి వెంకట్రావు గారు నాకు కోతి బొమ్మ వేయడం రాదంటాడా? ఏమండి ఎప్పుడే వచ్చేసిందా? ఏ ఆటోలో అమరావతి దాకా వెళ్దాం అనుకున్నావా? అలా కాదండి, రాత్రి అంతా నిద్ర లేదు కదా. దోమలు బీకటం వల్ల అని చెప్పు నేనేదో బీకాను అనుకుంటారు వాళ్ళు. ఎంత సాంబార్ వేసుకున్నాను, ఒక్క దోసకాయ ముక్క కనపడదే. దోసకాయ ముక్క కళ్ళదంటే ఈ దోసకాయ ముక్కలు ఎందుకు పక్కన పెట్టావు? సపరించాను గురువు గారు, సప్పుకోనని సపరేట్ గా పెట్టా. టేస్ట్ బాగుంది, ఏమేసారు అని అడిగితే తెలుస్తుంది. రాకేషా, ఏంట్రా? అన్నం తాగి 10 రోజులైందిరా. నో టెన్షన్, ఇక్కడ ఫంక్షన్. ఒరే సెక్యూరిటీ కొంచెం టైట్ గా ఉన్నట్టుందా? టైట్ కాదురా, బాగా హైట్ గా ఉన్నట్టుంది. నేను లోపలికి వస్తా ఉన్నాను. ఏంటి అసలు? సరే ఏంటి అసలు? బాబాయ్ వీళ్ళు ఎవరో తెలుసా నీకు? వాళ్ళు మా వాళ్ళే, వాళ్ళ దగ్గరుండి మొత్తం భోజనాలు అవన్నీ పెట్టు. చెప్పరా పోయి వచ్చారు వాళ్ళు, ఇప్పుడు తీసుకొచ్చా. పిఠాపురం తైలమని కూడా దొరుకుతుంది, ఆ దోడు తగ్గిపోద్ది. నగల మూట దొంగతనం చేశానా? నగల మూట అవునా? ఏంటే నగలేవే? అదే నగలేసుకోవడానికి మూట దొంగతనం చేశాను. నేను హ్యాండ్సప్ అన్న హ్యాండ్సమ్ అన్న అర్జెంట్ కోటి బజార్కి వెళ్ళి ఒక పెద్ద అద్దం తీసుకొని రోజు మొహం చూసుకో. నేను అందమైన అమ్మాయినని అందరూ అనుకోవాలి. అబ్బా వద్దమ్మో నా మాట విని నువ్వు ఇలాగే కోతి పిల్లలా ఉండి బోల్డెన్ అవకాశాలు వస్తాయి. ఇలాగే ఉండు, అందంగా ట్రై చేయకు. ఇలాగే పేలిపోయిన టైర్ లాగా, రైలు కింద రూపాయి బిళ్ళలాగా, చొట్టలు పడిన ఎత్తడి పిందిలాగా